అతమ నాకు చాలా ఆప్తుడైన మిత్రుడు. వేమాహించలేదు. అనుకోకుండా అతడు గతించాడు. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాను. ఏమిటి జీవితం? ఏమిటి జననమరణాలు? దేహినోస్మిన్ యథా దేహే సామారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తి ధీరంతత్ర న ముహ్యతి. అతడు నావాడంటున్నావు. అందుకే నీకంత బాధ. ఈ లోకంలో ఎవరికీ ఎవరూ తనవారు కాదు, పరాయివారు కాదు. అదంతా మనం పెంచుకున్న అనుబంధం. అసలు మరణమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది. కొన్నాళ్లకు అది గడిచి యవనం ప్రారంభమవుతుంది. నేను యువకుణ్ణి అనుకుంటుండగా మే ముసలితనం వచ్చేస్తుంది. బాల్యం పోయిందని బాధపడుతున్నావా? లేదు. అలాగే నీ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్లుండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అది శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత దాన్ని వదిలిపెడుతుంది. ఈ శరీరం వారి అమెకుంటాడు జీవుడు. అందుకే మరణమంటే భయం. చచ్చిపోయినాడంటే బాధ. మిత్రుడు వేరే ఊడు వెళ్లాడంటే బాధపడతామా? ఇది అంతే. అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.